వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. తెలంగాణ పాలిటిక్స్ మొత్తం ఇప్పుడు ప్రభుత్వ ప్రతిపక్షాల చుట్టూనే తిరుగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వమేమో ఆ మార్పులు ఈ మార్పులు అంటూ హడావిడి చేస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఆయా కేసులు వ్యవహారాలు ఊపిరి సలుముకోకుండా చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు గత కొన్ని రోజులుగా హాట్గా సాగుతున్నాయి. అయితే ఇతర సంగతుల గురించి అటుంచితే, ప్రస్తుతం కేటీఆర్ ఎదుర్కొంటున్న ఈ కార్ రేసింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేయగా, మరోవైపు తుది తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే ఊహించని రీతిలో తాజాగా కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది ఏసీబీ. దీంతో కేటీఆర్ విషయంలో ఏం జరగబోతోంది? హైకోర్టు ఆదేశాలు ఉన్న ఏసీబీ ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది? ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై తెలంగాణలో రోజుకో కొత్త చర్చ తెరపైకి వస్తోంది. ఇందులో కేటీఆర్ టార్గెట్గా ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయగా, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని మరోవైపు కేటీఆర్ ఘంటాపథంగా చెప్తున్నారు. అయితే ఏసీబీ కేసు నమోదు చేసిన కారణంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారనే చర్చ జోరుగా సాగింది. పైగా సీఎం రేవంతే స్వయంగా కేటీఆర్ అరెస్టును పదే ప్రస్తావిస్తూ రావడంతో ఆయన అరెస్ట్ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతూ వచ్చింది. ఇదిలా ఉంచితే తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు కూడా. దీనిపై విచారించిన ధర్మాసనం తుది తీర్పు వచ్చే వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. దీంతో ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది పొలిటికల్ పండిట్స్కు కూడా అంతుచిక్కడం లేదు. అయితే కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాల కారణంగా ఆయన అరెస్ట్ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని భావించారంతా. కానీ ఎవరు ఊహించని రీతిలో తాజాగా కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది ఏసీబీ. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అయితే కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఒకవేళ ఆయన విచారణకు హాజరైతే ఏసీబీ ఎలాంటి ప్రశ్నలు ఆయన ముందుంచుతుంది? ఆ ప్రశ్నలకు కేటీఆర్ ఇచ్చే సమాధానం ఏంటి అనేవి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న అంశాలు. ఇదిలా ఉంచితే బీఆర్ఎస్ అగ్రనేతలను ఉద్దేశించి జనవరిలో సినిమా చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి గతంలో వ్యాఖ్యానించారు. ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసిన తరువాతే కేటీఆర్ టార్గెట్గా ఈ కార్ రేసింగ్ తెరపైకి రావడం, ఆ వెంటనే ఈ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేయడం, ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. కానీ హైకోర్టు తీర్పుతో ఈ ఎపిసోడ్కి కొంత బ్రేక్ పడింది. కానీ తాజా నోటీసులతో మరోసారి ఈ కార్ రేసింగ్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. మరి ముందు రోజుల్లో కేటీఆర్ టార్గెట్గా ఈ కార్ రేసింగ్ వ్యవహారం ఎటు దారి తీయనుంది, ఎలాంటి మలుపులు తిరగనుంది అనేది చూడాలి.